రాష్ట్రంలో ప్రశాంతంగా లోక్సభ పోలింగ్ ముగిసింది. గతానికి భిన్నంగా ఎక్కడా రీపోలింగ్ కు అవకాశం లేకుండా లోక్సభ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 61% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భువనగిరి నియోజకవర్గంలో 75.11% నమోదు కాగా అత్యల్పంగా సికింద్రాబాద్లో 39.20% రికార్డైంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంపై సంతోషం వ్యక్తం చేశారు అధికారులు. రాష్ట్రంలోని 17 లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. స్వల్ప వాగ్వాదాలు మినహా ఎక్కడా గొడవలు చోటు చేసుకోలేదు. పోలింగ్ ఆరంభంలోనే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం, చిన్న చిన్న సాంకేతిక సమస్యలు తలెత్తినా కాసేపటికే సరిచేశారు. నిజామాబాద్లో సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగ్గా మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 61% పోలింగ్ జరిగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. నియోజకవర్గాల వారీగా చూస్తే ఆదిలాబాద్లో 72.17% పోలింగ్ నమోదైందని చెప్పారు సీఈఓ రజత్ కుమార్. పెద్దపల్లిలో 59.24%, కరీంనగర్ 68, నిజామాబాద్ 68.1, జహీరాబాద్ 67.8, మెదక్ 71.56, మల్కాజ్గిరి 42.57, సికింద్రాబాద్ 39.2, హైదరాబాద్ 39.49, చేవెళ్ల 53.8% పోలింగ్ నమోదైంది. ఇక మహబూబ్ నగర్లో 64.99, నాగర్ కర్నూల్లో 57.12, నల్గొండ 74.12, భువనగిరి 75.11, వరంగల్ 63.08, మహబూబాబాద్ 64.46, ఖమ్మంలో 67.96% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు రజత్ కుమార్. పోలింగ్ ముగియటంతో అన్ని ఈవీఎంలను పటిష్ట భద్రత నడుమ రిసెప్షన్ సెంటర్లకు తరలించారు అధికారులు. చిన్న చిన్న గొడవలు జరిగినా ఎక్కడా బూత్ క్యాప్చరింగ్ జరగలేదని, ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదన్నారు సీఈఓ. ఓవరాల్ గా స్టేట్ లో 61% మనకు ఓటింగ్ జరిగింది. 2014లో అనుకుంటున్నాను 67, అప్పుడు రెండు ఒకేసారి జరిగింది, ఒకే రోజు ఒకే పోలింగ్ స్టేషన్లో కూడా జరిగింది. అసెంబ్లీలో 69.5 నాకు గుర్తున్న వరకు, అండ్ దిస్ వాజ్ అరౌండ్ 67%. రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాలకు 443 మంది అభ్యర్థులు పోటీ చేశారు. నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లలో 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మెదక్ లోక్సభకు అత్యల్పంగా 10 మంది పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి 17 మంది చొప్పున పోటీ చేయగా బీఎస్పీ 5, సిపిఐ 2, సిపిఎం 2 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఎంఐఎం ఒక్క హైదరాబాద్లోనే పోటీ చేసింది. రికార్డు స్థాయిలో ఈసారి 299 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. 17 నియోజకవర్గాల్లో 25 మంది మహిళలు లోక్సభకు పోటీ చేశారు. తీవ్ర ఎండలు, వరుస సెలవులు, ఆంధ్ర ఓటర్లు ఏపీకి తరలిపోవడంతో ఓటింగ్ శాతం బాగా తగ్గిందని భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో 68.71% నమోదవగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 69.5% నమోదైంది. ఈ లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా భువనగిరి నియోజకవర్గంలో 75.11% నమోదు కాగా అత్యల్పంగా సికింద్రాబాద్లో 39.20% రికార్డైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్, బీజేపీ బలం పెంచుకోవడంతో 17 ఎంపీ స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. గ్రామీణ ఓటర్లు కేంద్రాలకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. All the people who work day and night, BEL engineers, supporting staff, EFLC centers లో 24/7 5 days పని చేశారు. మేము ఇక్కడ 1 or 2 days 24/7 చేసి ఇప్పుడు ఫిగర్స్ కొద్దిగా అటు ఇటు అవుతున్నాయి. దట్ ఈస్ రియలీ లైక్ అలాడబుల్. నేను ప్రేస్ చేస్తున్నాను. ఐ ఆల్సో వాంట్ టు రియలీ థ్యాంక్ ఫస్ట్ ఆల్ ద ఓటర్స్ ఇంత పీస్ఫుల్ గా ఈ ఎండాలో కూడా వచ్చి పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఎన్నికల సిబ్బంది బాగా పనిచేశారని, అలాగే ప్రజలు కూడా సహకరించారని చెప్పారు. ఈ లోక్సభ ఎన్నికల్లో మొత్తం 55,000 మంది పోలీసులు బందోబస్తు డ్యూటీల్లో పాల్గొన్నట్టు డీజీపీ వివరించారు. రాష్ట్రం అన్ని పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఏరియాస్లో కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎలక్షన్ మిషనరీతో కోఆపరేట్ చేస్తూ అలాగే పోలీసులతో సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా ప్రశాంతతకు భగ్నం కలగకుండా ప్రజలందరూ కూడా మాకు సహకరించినందుకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజామాబాద్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంపై ఆనందం వ్యక్తం చేశారు సీఈఓ. నిజామాబాద్లో 27,000కు పైగా బ్యాలెట్లు వాడామని చెప్పారు. అధికారులు ఛాలెంజ్గా తీసుకుని పనిచేశారన్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విజయవంతమైంది. ఏ ఒక్కచోట రీపోలింగ్ అవసరం లేకుండా ప్రక్రియను ముగించింది.